పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని, కార్మికులంతా పెద్ద మనసుతో ప్రభుత్వ పరిస్థితిని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమ్మెను విరమించాలని విశాఖ మేయర్ హరివెంకట కుమార్ తెలిపారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కార్మికులంతా ప్రస్తుతం కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ అధికారులు యూనియన్ నాయకులతో చర్చలు జరిపారని, త్వరలోనే కార్మికులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఎంతో ఉదారంగా ఉంటారు. చాలా వాళ్ళంటే చాలా అభిమానం ముఖ్యమంత్రి గారికి. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ ఇలాంటి తరుణంలో పారిశుద్ధ్య కార్మికులు కరోనా లాంటి టైము, అలాగే ఈ వింటర్ సీజన్లో మీ అందరికీ తెలుసు మలేరియా, డెంగ్యూ అలాంటి సీజన్ అప్పుడు మనము ఈ శానిటేషన్ ఇలా ఉంటే మరింత అనారోగ్యానికి కారణమవుతాం. కనుక వెంటనే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ విధుల్లోకి రావాలని తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రజలందరూ కూడా మనం ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో మన వీధుల్ని కూడా ఈ క్లిష్ట సమయంలో అందరూ కూడా చేయగలిపి అందరూ కూడా ఈ క్లీనింగ్ దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఒక నెల రోజులుగా కొన్ని సంఘాలకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, కొంతమంది వర్కర్లకి సంబంధించి కావచ్చు, ఒక పత్రిక ప్రేరేపించడం వల్ల, కేవలం ఒక పత్రిక, ఆ పత్రిక వెనుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రేరేపించడం వల్ల ప్రజా ఆరోగ్యాన్ని, పౌర సేవల్ని కూడా, పౌర సేవకులకి భంగం కలిగే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ కుట్రలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇతరత్ర వారు కావచ్చు, ఈ ఉద్యమం రూపంలో సహాయకరణ చేస్తున్నారు. ఇది ఎందుకంటే నిజంగానే ఏదన్నా మన తప్పులేదు. ప్రజాస్వామ్యంలో మనకున్న ప్రతి సమస్య మీద కూడా మనం గలమెత్తి ఏ ప్రభుత్వానైనా, ఎవరినైనా, ఏ ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా హక్కు 100% ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం అంతా కూడా ప్రజలు ఈరోజు ఆశీర్వదిస్తేనే, ప్రజలు పన్నులు కడితేనే ఎవరికైనా సరే జీతాలు వస్తున్నాయి, లేకపోతే ఇంకోటి వస్తున్నాయి అనేది కూడా మనం ఎంప్లాయీస్ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా కూడా పేద వర్గాల వారికి, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, ఆర్పీసీ కావచ్చు, అన్ని వర్గాల వారికి కూడా మేలు చేయడం జరిగింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్బన్ ఏరియాలో 6,000 రూపాయల జీతం దాటిన వారు ఎవరికి కూడా సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉండే పరిస్థితి ఉండేది కాదు. గ్రామీణ ప్రాంతంలో 5,000 దాటిన వారు ఎవరికి కూడా సంక్షేమ పథకాలకు అర్హత తెచ్చే పరిస్థితులు ఉండేది కాదు. అలాంటిది ఈరోజు పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు నెల జీతం వస్తూ ఉన్నా సరే సంక్షేమ పథకాలకు అర్హులు చేయడం జరిగింది. దానివల్ల ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎంత లాభపడ్డారనేది వారికి తెలుసు. కానీ ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల్ని మన బాధ్యత ప్రజలందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలో భాగస్వాములు అవి ప్రజాగ్రహానికి గురి కావద్దని పారిశుద్ధ్య కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ మన ఇల్లు, మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన వీధుల్ని, మన పరిసరాలని, మన నగరాన్ని కూడా మనం అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది పబ్లిక్లో కూడా కొంత బాధ్యత రాహిత్యంగా ఏదో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు చూసి ఎవరో లేకపోతే ఆ కవరో లేకపోతే పక్కింటోళ్ళ మీద పడేసే పరిస్థితులు కూడా చాలా చోట్ల కనపడుతున్నాయి. కాబట్టి పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చి మన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటాం, మన వీధులను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకొని పూర్తిగా సహకరించాలి.